కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రజలకు చేసిందేమీ లేక రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మిగతా నాయకులు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం హేయమైన చర్య అన్నారు. పాలన అందించడం చేతకాక ప్రజలకు చేరువ అవ్వలేక కాంగ్రెస్ నాయకులు డైలమాలో పడ్డారన్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, రైతులు పండించిన పంటలను అమ్ముకునే పరిస్థితి లేదని, ప్రభుత్వం కొనే పరిస్థితి లేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్ అనే పదానికి అర్థం తెలియకుండా వ్యవహరిస్తున్న ఆది శ్రీనివాసులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. విప్ అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని, మొదటిసారి గెలిచిన నీకు ఆ పదానికి అర్థం తెలియక ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్నావన్నారు. దేశంలో కాంగ్రెస్ 3 రాష్ట్రాలు తప్ప జాతీయ స్థాయిలో తుడిచిపెట్టుకుపోయిందని, మీ అసమర్థ పాలన వల్లనే అది గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. నువ్వు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 3 సార్లు ఓడిపోయి 4వసారి నీ నియోజకవర్గం వేములవాడలో వచ్చే ఎన్నికల్లో మొదటి పతనం కాంగ్రెస్ పార్టీకి నీ నుంచే మొదలవుతుందన్నారు. కేటీఆర్, హరీష్ రావులను అనే స్థాయి ఆది శ్రీనివాస్ కు లేదని, మీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేసి ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వారి మంత్రులు కానివ్వండి, వారి పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజలకి ఏం చేస్తామో చెప్పలేక, మరి వారు చేస్తున్నది ఏమీ లేక, మన ప్రభుత్వం ఘోరంగా విఫలమైనటువంటి సందర్భంలో కేవలము బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయడానికి ప్రయత్నం చేస్తూ కాలేపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్పు ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు, వారు 3 సార్లు ఘోర పరాజయమై మరి ఏదో 4వసారి బతికి బయటపడి ఎమ్మెల్యే అయినాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, ప్రభుత్వం ఆయనకి విప్పు బాధ్యతలు ఇచ్చినది. విప్ అంటే ఏందో తెలియకుండా అమాయకంగా అనుభవరాహిత్యంతో మాట్లాడుతున్నాడు ఆది శ్రీనివాస్ గారు. ప్రభుత్వ విప్ అంటే ప్రభుత్వానికి కళ్ళలాగా చెవుల్లాగా పనిచేయాల్సిన అవసరం వారిపైన ఉంటుంది. వారు అటు ప్రభుత్వంతో ఇటు అపోజిషన్ పార్టీతోని సమన్వయపరుచుకొని అసెంబ్లీని సజావుగా నడిపించడం ఒక కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ప్రభుత్వ విప్ పైన ఉంటుంది. కానీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు తన బాధ్యతను పూర్తిగా విస్మరించి కేవలం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడానికి ప్రాధాన్యతనిస్తూ తమ యొక్క ప్రధానమైన బాధ్యతని పూర్తిగా మరి తుంగులో దొక్కుతున్నాడు. ఆ విప్ యొక్క అర్థానికే మరి అర్థం లేకుండా దాని యొక్క విప్ యొక్క పదవికి మరి ఘోరంగా అవమానించే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, వారికి కూడా తెలుసు, వారి పొద్దున ఖచ్చితంగా వేములవాడ గెలిచే పరిస్థితి లేడు. నిన్నగాక మొన్న ఒక సర్వే వచ్చింది, ఘోరంగా పరాజయం అవుతున్నాడు. మొట్టమొదటిగా ఓడిపోయేదే ఆది శ్రీనివాస్ గారు. ఈరోజు చాలా స్పష్టంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఈరోజు గ్రామాల్లో రైతాంగం అంతా కూడా రోడ్ల పైన పడి వాళ్ళకి గత కొన్ని 6 నెలల నుంచి కూడా నరకయాతన పడుతూ ఉన్నారు. వారికి విత్తనాలు దొరకక, యూరియా దొరకక, వారు పండించిన వడ్లని కూడా ప్రభుత్వం కొనలేక నరకయాతన పడుతూ ఉంటే దానికి సమానం చెప్పలేక బాధ్యతను విస్మరించి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణానికి, దేశాల్లో పర్యటనకి సరిపోతుంది తప్ప తన సీటు కాపాడుకోవడం తప్ప మరి రైతులను కానివ్వండి, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజలను కాపాడుకోవడంలో ఘోరంగా విఫలమైనడు. బాధ్యత గల ప్రతిపక్షగా వారి తప్పులు ఎత్తి చూపడం మా బాధ్యత. దానికి సమానం చెప్పలేక మరి చిల్లర మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడడం ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసరావు మానుకుంటే మంచిది. ఆయనకు అంతో ఇంతో గౌరవం దక్కుతుంది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పిరా మీరు? ఇది కేసీఆర్ గారికి సంబంధం లేని ఎలక్షన్స్ అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి మరి మీరు బీజేపీ పార్టీ చేసి ఇది జాతీయ స్థాయి ఎలక్షన్స్, కేసీఆర్ గారికి సంబంధం ఎలక్షన్స్ అని చెప్పి ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా? మరి నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది బీఆర్ఎస్ పార్టీ. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా మీ పైన విశ్వాసం కోల్పోయినారు. మీరు విశ్వాసం కోల్పోయినారు, ప్రజల విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అధికార దుర్వినియోగం చేసినా, మీ యొక్క ఖండబలంతో ధనబలంతో సీట్లు గెలవాలని చూసినా ప్రజలు మీ వైపు లేరు. దాదాపు మాకు మరి 30-40% సీట్లు ఇచ్చినారు, ప్రజలు మా వెంబడున్నారు. అంటే అపోజిషన్ పార్టీలు ఉంటేనే ఈ రకంగా ఉంటే రేపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. ఆది శ్రీనివాస్ గారు, మాటలు రాసిస్తే మాట్లాడడం కాదు, వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ప్రభుత్వ విప్పుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వం తెలియజేయండి. అపోజిషన్ పార్టీ చెప్పిన మాటలు మరి
దానిలో వాస్తవాన్ని గ్రహించి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎట్లయిపోయిందంటే ఈ ప్రభుత్వ వీళ్ళు విప్లవ పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే మనకి చీర్ గర్ల్స్ ఉండే పరిస్థితి ఉంటుంది చూడు. ఐపీఎల్ చీర్ గర్ల్స్ ఉంటారు, సేమ్ అదే చీర్ బాయ్స్ లాగా తయారయ్యారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారికి చీర్ బాయ్స్, ఆయన తిట్టంగానే ఆహో తిట్టంగానే బూతులు మాట్లాడంగానే చీర్ బాయ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆది శ్రీనివాస్ పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది. అరే పరిస్థితి ఏంది, మీరు 3వ స్థానానికి పడిపోయారు తెలుసుకోరు.